గుడివాడ విజయవాడ ఎయిర్ బస్ డ్రైవర్పై మానికొండ వద్ద జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఎయిర్ బస్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. డ్రైవర్లు, కండక్టర్లు కలిసి డిపో పరిధిలో నడిచే 43 ఎయిర్ బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో డిపో మేనేజర్ సునీల్ కుమార్ చర్చలు జరిపిన డ్రైవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. బాధిత డ్రైవర్ దుర్గారావు మాట్లాడుతూ కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపాలని కోరాడని, అయితే బస్సులో సీట్లు ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సు ఆపినట్లు తెలిపారు. దీంతో ఆ యువకుడు దుర్భాషలాడగా తాను స్పందించినట్లు చెప్పారు. అనంతరం మానికొండ వద్ద యువకుడి కుటుంబ సభ్యులు బస్సును అడ్డగించి తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకుడు ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. రద్దీ కారణంగా ప్రతి చోట ఆ బస్సు ఆపడం సాధ్యం కాకపోవడంతో డ్రైవర్లు పలుచోట్ల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ బస్ డ్రైవర్లకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ బస్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రేపానికొండతో పాటు కార్మిక సంఘ నాయకులు టి తేజ, జి మహేష్, ఎం నాగార్జున, ఎం పవన్ కుమార్, జాజుల మురళి, యోహాను, ఎస్ అప్పలరాజు, వై అయ్యప్ప, ఎండి యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు దుర్గారావు. నేను గుడివాడ విజయవాడ పల్లెవేలుగు బస్సు డ్రైవర్గా చేస్తున్నాను. నిన్న సాయంత్రం కానూరు సిద్ధార్థ కాలేజ్ దగ్గర బస్సు ఆపుగా ఒక కుర్రోడు, అతను రోజు వచ్చే అతను అని చెప్పేసి నేను అతను చూసి, నా బస్సులో అప్పటికే 114 మంది జనం ఉన్నారు, అయినా సరే బస్సు ఖాళీ లేదు, ఆ కెపాసిటీ మించి ఎక్కించిపోతున్నాం, సరే మగపిల్లాడు తెలిసిన అతనే కదా అని చెప్పి ఎట్లా కొట్ట ఎక్కుతాడని చెప్పి బస్సు స్లో చేసి ఎక్కించేలోపు అతను అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. ఆ పదజాలను దూషించడంలో నాకు కోపం వచ్చి 2 సార్లు తిట్టగా 3వ సారి నేను అతన్ని చేయి చేసుకున్నాను. నన్ను ఎందుకు తిట్టావని చెప్పేసి చేయి చేసుకున్నాను. నీకోసం బస్సు ఆపితే నువ్వు వచ్చి నన్ను తిడితే నేను ఏం చేయాలని చెప్పేసి చేయి చేసుకున్నాను. దానికి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఆ మానికొండ వచ్చినప్పుడు వాళ్ళ గ్రామంలో బస్సు ఆపేసి బస్సు చుట్టుముట్టి నన్ను డ్రైవర్ని కండక్టర్ని దూషించగా నన్ను దాడి చేయడం జరిగింది. దాడి చేయడం జరిగింది నా మీద. దాని మీద డిఎం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎం గారు వాళ్ళతో సారీ చెప్పేస్తాను, మీకు సారీ చెప్తాను అన్నారు. సరే, ఇది అయిపోయింది. కానీ ఇంతవరకు ఈ మహిళా స్త్రీశక్తి పెట్టిన కానించి డ్రైవర్ల మీద దాడి ఎక్కువైపోతుంది. ఆ రోజుకి ఆ సర్వీస్ పెరిగిపోవటం, బస్సు కెపాసిటీ మించి జనాలను ఎక్కడం, ఆ జనాలను కూడా ఒక బస్సుకి 55 మంది సిట్టింగ్ అయితే ఒక 10 మంది స్టాండింగ్ అలౌడ్ ఉంటుంది. అంతేగాని ఈ బస్సు కనీసం 100 పైన ఎక్కుతున్నారు తప్పించి 100 తక్కువ మటుకు ఎక్కట్లేదు. స్టేజ్లో ఆపకపోయినా సరే, ఒకసారి ఆ ఫుల్ లోడ్ అయినప్పుడు కూడా స్టేజ్లో స్టేజ్లో ఆపకపోతే సరే వచ్చేసి డ్రైవర్ని తిట్టడం, దాడి చేయడానికి మీదకు రావడం జరుగుతుంది. దీని మీద మాకు ఎయిర్ బస్సు డ్రైవర్లకి రక్షణ కరువు అయింది. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి అష్యూరెన్స్ కావాలి, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సపోర్ట్ కావాలి. మేము మీతో పాటే పనిచేస్తున్నాము. అది మీరు పెట్టిన స్కీమే కాబట్టి మేము దానికి పనిచేస్తున్నాం తప్పించి మేమే ఇబ్బంది పెట్టట్లేదు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు జనాలు. దాని మీద ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి మనం బస్సులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్ బస్సులు ప్రతి ఆర్టీసీ డిపోలోనూ ఎయిర్ బస్సులు వచ్చేసినాయి. ఈ ఎయిర్ బస్సుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే వీళ్ళకి సరైన కనీస వేతనాలు లేవు. అట్లాగే ఈఎఫ్ఓ, పిఎఫ్ఓ ఎలాంటి రక్షణలు లేవు. లేకోకుండా వీళ్ళతో థర్డ్ పార్టీ ఉండి ఆ బస్సు ఓనరు ఈ డిపోలో పెట్టడం, వీళ్ళని డ్రైవర్లుగా పెట్టడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో జనం బాగా పెరిగారు. దానికి అనుకూలంగా బస్సులేమో లేవు. ఉన్న బస్సుల్లోనేమో వీళ్ళు అక్కడికి లోడు 100 మంది 125, 150 ఇట్లా ఎక్కించుకొచ్చినా ఇంకా ఎవరో ఒకరు కంప్లైంట్ చేయగానే డిఎంలో వీళ్ళు స్పందిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే, ఈరోజు అతన్ని ఆర్టీసీ అక్కడ మానికొండ దగ్గర జరిగిన గౌరవం మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. మేము అడిగేది, ఇలా ప్రభుత్వం బాధ్యత లేకుండా బస్సులు తిప్పుతున్నా, ఈ ఎయిర్ బస్సులేమో ఓనర్ ఏమో ఏం పట్టించుకోడు, వర్కర్ సంక్షేమం ఓనర్ పట్టించుకోడు.
అట్లా అని ఆర్టీసీ పట్టించుకుంటుందంటే ఆర్టీసీ పట్టించుకుంటా. దీని రీత్యా ఈరోజు వీళ్ళ మీద వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబుల్ డ్యూటీలు కానీ రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రక్షణగా ఇలా ప్రభుత్వం వీళ్ళందరికీ ఏదైనా గొడవ జరిగితే వీళ్ళ తరపు నుండి వీళ్ళకి రక్షించే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన కూడా ఉండాలి. అట్లా లేకుండా ఇలా డిపో మన ఇటీవలనే అవినిగట్లో జరిగింది, అట్లాగే వాళ్ళు కూడా ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ దాడి జరిగితే ఆ సీఐకి ఫోన్ చేస్తే నీ ఇష్టమైతే ఉద్యోగం చేయాలి లేదా మానపారదబ్బ అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళకి అలా రక్షణ ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రజలతో గొడవలు వచ్చినప్పుడు ప్రజల పక్కనే రాజకీయ నాయకులు ఉంటారు, కార్మికుల పక్కన ఉండరు. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ల మీద చేస్తే క్రిమినల్ కేసులన్నా పెట్టాలి. పెట్టి ఆని భయపెడుతూ పోయి డ్రైవర్ని భయపెట్టే పరిస్థితిలో ఇలా రివర్స్ జరుగుతుంది వ్యవస్థలో. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి డ్రైవర్లకి రక్షణ కల్పించాలని ఈరోజు వీళ్ళు బస్సులు ఆపారు, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. ఆర్ఎంఓ జెడ్ఎంఓ ఇంతవరకు ఎవరో ఆర్ఎం కానీ ఈయన మన మేనేజర్ కానీ వచ్చి రాత్రి నుంచి కొంత మాట్లాడిన వాళ్ళు అడిగేది ఒకటే, మాకు రక్షణ ఏంటి? నిజంగా డ్రైవర్ని చంపేస్తే 100 మంది వచ్చారు, చంపేస్తే ఎవరు చూస్తారు వాళ్ళ కుటుంబాలనే? వాళ్ళకి ఏం రక్షణ ఉంది?